హైడ్రా అనేది అసలు విధానమే కరెక్ట్ కాదా? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా? అధికార పార్టీ అయినంత మాత్రమే మీ తాత జాగీర్ కాదనే విషయం మర్చిపోవద్దు. చాలామంది అన్నారు, అన్నా మీరు హైడ్రా గురించి మాట్లాడకండి, రేవంత్ రెడ్డి గారు చేసే పని చాలా గొప్పగా ఉంది, చాలా ప్రగతికాముకంగా ఉందని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఇవాళ నేను అంటున్నా, ఏ ఒక్క చెరువైనా దుర్గంధపూరితంగా లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీజేపీలో డిఫరెంట్ వాయిసెస్ ఉన్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. మీకు ఎల్బీ నగర్ ఉందా? మన కేసీఆర్ మునుగోడు ఎన్నికలప్పుడు ఏం చేసినాడు? జీవో నంబర్ 118 ఇచ్చిండు. గుర్తుంది? ఎందుకు ఇచ్చిండు? ప్రేమ పుట్టియలే. ఎల్బీ నగర్ ప్రజల మీద ప్రేమ పుట్టి ఇచ్చుంటే 2014లో 15లో ఇచ్చినోడు, కానీ 2022లో ఎందుకు ఇచ్చిండు? పెద్దవాళ్ళది కూల్చడంలో తప్పులేదు, కానీ పేదలకు పరిరక్షించాలి. కానీ ఒక చట్టం ఎలా ఉండాలి, ఎట్లా ఇది వీలవుతుంది? నీకు నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నీ కాళ్ళ మొక్తా, అది కూలగొట్టకు, నేను చాలా చిన్నదాన్ని, నా జీవితం ఏది, నా సర్వస్వమే ఇది అని చెప్తుంటే కూడా నీకు మనసు లేకపోతే, మానవత్వం లేకపోతే నువ్వు ఏం ప్రభుత్వం అనేది? ఏం ప్రభుత్వం అనేది? 75 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అని చెప్పి వాళ్ళు బాకాలు వేసుకుంటుంటారు. వాళ్ళ పేపర్లల్లో, వాళ్ళ టీవీలలో వేసుకుంటూ ఉంటే బయట ఏమనుకోవాలండి జనం? నేను చాలా చేస్తున్నా, ఇది నిజం కాకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని అడుగుతున్నాను. ఓకే, ఇది నిజం కాకపోతే ముక్కు నేలకు రాస్తాడా ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో వరదలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ వర్షాకాలంలో హైడ్రాతోటి అందరికీ కూడా బడాబాబుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ఒక రకంగా వాళ్ళు కొనుక్కున్న ఇళ్ళు, లేకపోతే వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, లేకపోతే వాళ్ళ స్థలాలు అవన్నీ కూడా ఒక్కసారిగా ఇల్లీగలా అనే క్వశ్చన్ మార్క్ రావడంతో ఆ అనుమానము, లేకపోతే ఇప్పుడు కూల్చివేతల పర్వం నడుస్తున్న టైంలో ఒక భయాందోళన కొనసాగుతున్న టైంలోనే వరదలు ముంచెత్తడంతో ఇంకొక వైపు అన్నీ కోల్పోయిన దీనస్థితిలో చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అటు ఆంధ్రాలో ఇంకా దారుణాతి దారుణమైన విజువల్స్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఆంధ్రాలో ఉన్న పరిస్థితి గురించి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం నేషనలిస్ట్ హబ్లో. అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెగ్యులర్గా గత నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి హైడ్రా మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక నాయకుడు ప్రస్తుతం మన నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారెవరంటే మల్కాజ్గిరి ఎంపీ అండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అండ్ భారతీయ జనతా పార్టీ రాబోయే అధ్యక్షుడిగా కూడా పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ గారితోనే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. వారి ఇంటర్వ్యూని మనం తీసుకుంటున్నాం. అండ్ ముందుగా ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ నమస్కారం ఈటల రాజేందర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఈటల గారు, హైడ్రాతోనే ఫస్ట్ నేను మొదలు పెడతాను. బేసికలీ హైడ్రా గురించి ఒక హీరోయిక్ అప్రోచ్, ఏదో పెద్దగా ఏదో జరిగిపోతోంది, ఇప్పటి వరకు చెరువులు నాలాలు అన్నీ కబ్జా చేసుకుని ఆక్రమణలు చేసి కబ్జాలు చేసి చాలామంది బడాబాబులు ఇళ్ళు కట్టుకున్నారు. సో దీన్ని ఒక్కసారిగా ఒక వ్యక్తి వచ్చి దీన్ని మొత్తం తీసేస్తున్నాడు, మొత్తం నాలాలన్నీ క్లియర్ చేస్తున్నారు, అది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అనే ఒక ఇంప్రెషన్ మొదటి రోజు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు నిజంగా తెలంగాణ వ్యాప్తంగా అది బిల్డ్ అయింది. సడన్గా ఒకనొక సందర్భంలో మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించి చూసి నిజానికి ఇది ఎన్కన్వెన్షన్ పేరు కనబడుతుంది కానీ పేదల ఇళ్ళు చాలా పోతున్నాయి, ఇది చాలా దారుణం ఇది అని చెప్పి ఒక స్పష్టమైన ఒక ప్రతిపక్ష స్టాండ్ని తీసుకొని మీరు మాట్లాడారు. సో ఆ తర్వాత మళ్ళీ చర్చ అంతా కూడా హైడ్రా కరెక్టేనా కాదా అనే చర్చ నడుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు హైడ్రా అనేది అసలు విధానమే కరెక్ట్ కాదా, లేకపోతే హైడ్రాని అసలు వ్యతిరేకించాలిగా, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా? అసలు ఎగ్జాక్ట్ క్లియర్ స్టాండ్ ఏంటి? యాక్చువల్గా సాయి కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీగా కావచ్చు లేదా నేను వ్యక్తిగతంగా కావచ్చు, చెరువులు కుంటలు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఊరికి ఊరి ప్రజలకి చెరువు లేదా కుంట కన్నతల్లిలాగా తోడ్పాటు అందిస్తుందండి.
చెరువు వేసినటువంటి బోరు కానీ తవ్వుకున్న బావి కానీ ఎండకుండా చూస్తుంది. బోరు ఎండిపోకుండా, బావి ఎండిపోకుండా, బతికెండిపోకుండా చూసేది చెరువు. నెంబర్ 2, చెరువు పంట పొలాలకు నీళ్ళిస్తుంది. చెరువు సాకలులకు సాకి రేవవుతుంది. చెరువు మత్స్యకారులకు మత్స్య సంపదిస్తుంది. అనేక మూగ జీవాలకు అది తాగు నీరునిస్తుంది, బతుకునిస్తుంది. చెరువు సమస్త జీవకోటికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవకోటికి నీళ్ళు ఇచ్చేది చెరువు. అవి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం. తెలంగాణలో అదృష్టం కొద్ది ఏంటంటే కుతుబ్ షాయిల కాలంలో కానీ లేకపోతే కాకతీయుల కాలంలో కానీ గొలుసుకట్టు చెరువులు కోకలుగా ఉండేవి. ఇవాళ మనం చెప్తున్న నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ఇవాళ వచ్చిన పోచంపాడు డ్యామ్ కావచ్చు, ఇవాళ శ్రీశైలం డ్యామ్ కావచ్చు, ఇవాళ కేసీఆర్ కట్టిన వాటికంటే కూడా ఆనాడే ఆంధ్ర ప్రాంతంలో లేనటువంటి గొప్ప చెరువులు, రామప్ప, లక్నవరం లాంటి చెరువులు 10,000 ఎకరాలకు నీళ్ళనిచ్చి, 10,000 ఎకరాల భూములకు పంట పొలం నీళ్ళనిచ్చి మంచి అంటే వడ్లు పండించి బువ్వ పెట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం మీకు తెలుసు. కరెక్ట్. ఇలా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఆనాడు కూలి కోసం వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు మా గోవిందరావుపేట అక్కడ కనపడతా ఉంటారు. అంటే అందువల్ల మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ చెరువులకు వ్యతిరేకం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చెప్తున్న పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో మేము కూడా సంపూర్ణంగా వాళ్ళతో అంగీకరిస్తాం. పర్యావరణం సంపూర్ణంగా ఉండకపోతే ఇగో ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. ఎత్తుకెక్కుల రూపంలో కావచ్చు, అవి సడన్గా 50 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుండొచ్చు, లేకపోతే సునామీలు రావచ్చు. నిన్న మొన్న తాడవాయ అడవులలో మొట్టమొదటిసారిగా మనం ఎక్కడో విన్నాం, అమెరికాలో ఏదో హరికేన్లని లేకపోతే ఇంకేవో విన్నాం. కానీ ఫస్ట్ టైం ఒక 5 నుంచి 600 ఎకరాలలో ప్రతి చెట్టు నేల కొరిగిందండి. ప్రతి చెట్టు నేల కొరిగింది. అంటే పడ్డ కానీ 80 సెంటీమీటర్ల వర్షం పడడం, కుంభవృష్టి పడడం, మేఘాలు మొత్తం అదే చిల్లులు పడ్డాయన్నట్టుగా వర్షం పడడం, కొద్ది దగ్గర పోతే మన వర్షాలు లేకపోవడం, ఇవన్నీ అంటే వాతావరణ కాలుష్యం, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే మాట్లాడుతున్నాం దానికి కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మేము కూడా వ్యతిరేకం కాదు. సంపూర్ణంగా ఉండాల్సిందే. 2వది. 3వది ఏంటంటే మేము పొల్యూషన్కి కూడా వ్యతిరేకం. మేము భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు చెరువులు ఏవైతే చెప్తున్నారో ఈగలకు, దోమలకు, కంపు వాసనకు, గుర్రపు డెక్కకు, ఇవాళ వాటర్ బాడీ పక్క పంటుంటే ఆరోగ్యవంతంగా ఉంటాం, అసలు ఏదో ఒక శక్తి వస్తుందని అనుకుంటాం కదా. ఇవాళ ఈ వాటర్ బాడీల పక్క పంటున్నటువంటి మనుషులకి రోగాలు తప్ప ఇంకోట్లేవి పని చూస్తాం. దానికి వ్యతిరేకమైన అయితే నేనేమంటున్నా అంటే ఇలా ఈ హైడ్రా అనే చట్టాన్ని వీరే మొట్టమొదటి తెచ్చినట్టుగా ఏదో చెప్పుకుంటా ఉన్నాడు. తప్పండి. వాల్టా చట్టం కూడా వచ్చింది. వాల్టా చట్టం వచ్చింది. వాటరు, ట్రీ అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాల్టా చట్టం వచ్చింది. ఒక బోర్ వేసుకుని ఆయన పక్క పండి మళ్ళీ గిన్ని మీటర్లు ఉంటే తప్ప బోర్ వేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక బావి కనుక పాతది ఉంటే బావి తవ్వుకోవాలంటే మళ్ళీ ఇంకొక దూరం పోతే తవ్వుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లా వాల్టా చట్టం కూడా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో, హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూన్ అయ్యి అనేక రకాల సూచనలు సలహాలు ఇచ్చింది. ఏమని కాదు. కానీ ఇవన్నీ ఉండగానే ఈ చట్టాలు అన్నీ ఉండగానే చట్టాలు చట్టబండలు అయిపోయి ఇవాళ అనేక రకాల చెరువుల ఆక్రమణల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇలా చెరువులకు నీళ్ళు తెచ్చేటువంటి వాగుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను అంటున్నా మాట్లాడకూడదని కూడా అంటలేను, తప్పకుండా మాట్లాడవలసిందే. కానీ చేయగలిగేది ఏంది, చేయలేనిది ఏంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం మాట్లాడితే చేయగలిగేటి ఏంటి, చేయలేని ఏంటి అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి. ఓకే. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు కూడా ఇవాళ మీరు పరిష్కారం చెప్పేటప్పుడు కూడా ఒక చట్టం ఇవాళ అందరం కూడా ఇప్పుడు మీరైనా లాస్ట్ అంతిమంగా చట్టబద్ధంగా నడుచుకోవాలని చెప్తారండి. రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవి ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి, రాజ్యాంగబద్ధంగానే సంక్రమించబడ్డటువంటి పదవి. ఇలా జడ్జిల రూపంలో వచ్చినా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల రూపంలో వచ్చినా ఎవరైనా ఈ దేశంలో ప్రతి పౌరుడు దేని ప్రకారం నడుచుకోవాలండి? చట్ట ప్రకారం. మేమేమంటున్నామంటే నువ్వు అక్రమమో సక్రమమో అని మాట్లాడతలేను, కానీ దేనికైనా ఒక చట్టం అయితే ఉంటుంది కదా, ఒక సిస్టమ్ అయితే ఉంటుంది కదా. చట్టం సిస్టమ్ లేకుండా అయితే ఏది లేదు కదా. చివరికి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. ఏం చట్టం లేకపోతే కన్వెన్షన్స్ అని ఉంటాయి.
నువ్వు ఏం లేదు ఆ రంగనాథ్ గారు పోయి నేను కూలగొట్టుడే నా ధర్మం, నాకు నోటీసులు ఇచ్చేటువంటిది అవసరం లేదు, నాకు చెప్పాల్సిన అక్కర్లేదు, నేనే సుప్రీం అనే పద్ధతిలో కూడా నువ్వు ఫ్రైడే నైట్లా మొత్తం ఏర్పాటు చేసుకొని సాటర్డే సండే వచ్చిందంటే కోర్టులు ఉండవని చెప్పి అర్థమైపోయి మొత్తం ఫోన్లన్నీ కూడా బంద్ పెట్టుకొని బందిపోట్లలాగా దొంగలాగా పోయి నీ మిషన్లు పోయి నువ్వు కూలుస్తూ ఉంటే ఇవాళ అక్కడో ఇక్కడోగా ఇన్కన్వెన్షన్ నేను కూడా ఏం సపోర్ట్ చేస్తలేం వారికి, కానీ దాన్ని చూపించి బా ఎంత గొప్ప కొట్టిండ్రు ఎంత గొప్ప కొట్టిండ్రు అని చెప్పి పొగిడేటువంటి వాతావరణం చూస్తూ ఉంటే దాని వెనకాల ఏం నడుస్తుంది, దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటిది, ఇది అంతిమంగా ఎక్కడ లీడ్ చేస్తున్నటువంటి చర్చ ఎవరు పోతలేరండి. బాధ అనిపిస్తుంది. నేను చెప్పిన చాలామంది అన్నారు, అన్నా మీరు మాత్రం ఏదో పేదలు అని చెప్పి ఒకడు మాట్లాడుతున్నారు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడకండి, హైడ్రా గురించి మాట్లాడకండి, రేవంత్ రెడ్డి గారు చేసే పని చాలా గొప్పగా ఉంది, చాలా ప్రగతికాముకంగా ఉందని చెప్పి నాకు ఫోన్ చేశారు. నేను చూసిన కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఓ 4-5 రోజులు ఉన్న తర్వాత నాది మల్కాయిరి పార్లమెంట్, ఈ మధ్యలో నన్ను మల్కాయిరిలో గెలిపించాను. ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాయిరిలో ఉంటుంది, మీకు తెలుసు. ఉంటే కొంత చేవెళ్ళ వైపు ఉంటుంది, పెద్ద నియోజకవర్గం, కొంత సంగారెడ్డి వైపు ఉంటుంది, మెదక్ పార్లమెంట్ కింద వస్తుంది, కొంత భాగమే భువనగిరి పార్లమెంట్ కింద వస్తుంది, కానీ మ్యాక్సిమం వచ్చేది నా దగ్గరనే వస్తుంది. నా దగ్గర ఈ అందరు వచ్చి పొద్దున్నే 100 మంది వస్తున్నారు. అంతా వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే వాళ్ళ చర్యల మీద మంచి బట్టలు లేవు, వాళ్ళ మెడల ఇంత తులం బంగారం ఉన్న పుస్తకాలు కూడా లేవు, అంతా లేచి వచ్చిండ్రు. నేనన్నా ఎక్కడి నుంచి వచ్చిండ్రమ్మా అంటే, అయ్యా మేము అల్వాల్ చెరువు పక్కకుంటోళ్ళం మేము, లేకపోతే మేము అస్మత్పేట చెరువు పక్కకుంటుంటోళ్ళం మేము, లేకపోతే మేము ఫిర్యాదు కూడా చెరువు పక్కపంటుంటోళ్ళం మేము కూకటపల్లి చెరువు పక్కపంటుంటోళ్ళం అని చెప్పి వచ్చాను. నేను అడిగిన ఏమైందంటే మాకు నోటీస్ వచ్చాయి. ఒక్కొక్క చెరువు కింద అల్వాల్ చెరువు కింద 1968 అంటే అర్థం చేసుకోండి సాయికృష్ణ గారు, 1968లో వాళ్ళ పట్టా భూములలో, వాళ్ళ ఆనాడు రైతుల పట్టా భూములలో వాళ్ళు ప్లాట్ చేసుకొని అమ్ముకుంటే వాటికి అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి, అన్ని రకాల పర్మిషన్స్, సబ్ రిజిస్టర్ చేసిండ్రు, రెవెన్యూ వాళ్ళు బాధ్యత పట్టా భూమి ఇచ్చిండ్రు, తర్వాత పర్మిషన్ల కోసం తీసుకున్నారు, దానికి ట్యాక్స్ 40-50 ట్యాక్స్ కడుతున్నారు. ఇంకా వాళ్ళకి వచ్చి ఇవన్నీ FTLలో ఉన్నాయి అవన్నీ అంటే నేను పోయిన అక్కడికి పోయి ఏంది అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇక్కడ ఈ చెరువు ఉన్నది, ఆనాడు ఈ చెరువు విస్తీర్ణం 17.5 ఎకరాలు మాత్రమే అని చెప్పిండ్రు, మేము అన్ని రకాల చూసే మేము కొనుక్కున్న మా దగ్గరికి ఉన్నాయి. వీళ్ళు వచ్చి మాకు మాత్రమే కాదు నోటీసులు ఇచ్చింది, గుళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిపోయిండ్రు, అతికిచ్చిపోయిండ్రు, శ్మశాన వాటికలకు కూడా అంటించిపోయింది. వీళ్ళు ఇంత దౌర్భాగ్యం ఉంటుందా ఎంపీ గారు అని చెప్పినప్పుడు, అదే ఇది ఎక్కడెక్కడ వచ్చిందని చెప్పి మొత్తం అంతటా వచ్చినాయి 1000 సంఖ్యలో. అప్పుడు నేను రియాక్ట్ అయినా. అప్పుడు నేను ఏమనంటే, మేము అనుకున్నావు నువ్వేదో చాలా ప్రగతి కాముడికను అని, చాలా గొప్ప పని చేస్తున్నావు అని చెప్పి మా వాళ్ళంతా పొగుడుతుంటే నేను కూడా పొగడకపోయినా చూస్తున్నా, నిజమేనా అనుకున్నా. కానీ దీని వెనుక గిన్ని వేల మంది పేదలకు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఆనాడు పొట్ట చేత పట్టుకొని తెలంగాణలో పల్లెలలో ఉపాధి లేకపోతే హైదరాబాద్కి వచ్చి కనిపించిన అమ్మ నాన్న అక్కడే వదిలిపెట్టి కన్నబిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చి దీపం లేనినాడు, టాయిలెట్ లేనినాడు, అసలు పురుగు పూసి ఉన్ననాడు, పిల్లల్ని పాముగా చచ్చిపోయినాడు కూడా అక్కడ గుడిసెలు వేసుకొని జీవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక తరం 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితేనే వాళ్ళకు ఒక రేకుల షెడ్ వేసుకున్నారు, వాళ్ళకు ఒక స్లాబ్ కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చి అంటే సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ మొత్తం జీవితాంతం త్యాగం చేస్తే ఒక ఇల్లు కట్టుకున్నారు 60 గజాలలో 70 గజాలలో. అక్కడక్కడ ప్రభుత్వమే ఈ రెగ్యులేషన్, బీఆర్ఎస్ వచ్చింది, LRS వచ్చింది, ప్రభుత్వమే అక్కడక్కడ చెర్లలో కూడా వీళ్ళు ఉంటున్నారని చెప్పి పట్టాలు ఇచ్చింది, ప్రభుత్వమే వీళ్ళ ఇండ్లు మునగకుండా మొత్తం బండు కూడా వేసిండ్రు, ఫెన్సింగ్ కూడా వేసిండ్రు. గిన్ని జరిగిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడితే, అట్లయితే ఈటల రాజేంద్ర గారు ఏదో పెద్దోళ్ళ దగ్గర ఏదో మాట్లాడుకొని చిల్లరగా మాట్లాడారు. అంటే 99 మంది కాకపోయినా చిల్లరగా అక్కడక్కడ ఉంటారు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ నాది 25 ఏళ్ళుగా తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బాజాప్తా గిది అని చెప్పగలిగేటువంటి దమ్మునోడి నేనే అనుకుంటా ఎప్పుడప్పుడు. నాకున్న ఆస్తి ఏంటంటే నేను బాజాప్తా గిది ఉందని చెప్పగలిగే దమ్మునోడి నేను. నా దగ్గర 1000 కోట్లు లేకపోవచ్చు, నాకు పెద్దోళ్ళు పరిచయం లేకపోవచ్చు, నాకు మీడియాలో పెద్ద పలుకుబడి లేకపోవచ్చు, నా వార్తలు రాకపోవచ్చు, కానీ నేను మాత్రం పేదోళ్ళ కోసం నిలబడే బిడ్డను కాబట్టి నా ఫిలాసఫీ అది. కాబట్టి మేము చిన్నప్పుడు చదువుకునే హైదరాబాద్లో నేను బాజాప్తా PDSలు తిరిగినోని నేను. ఆనాడు గుడిసెల వెంకటస్వామి గారు పేరింటాం, గుడిసెల అంజయ్య పేరింటాం,
ఆనాడు ఈ ఎయిర్పోర్ట్ పక్క పంట ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు, ఈ సికింద్రాబాద్లో వేసుకున్నటువంటి గుడిసెలు కావచ్చు, ఇవన్నీ గుడిసెలు వేసుకున్న సందర్భంలో గుడిసెలు వేసుకోవాలని చెప్పి అండగా ఉన్నాను నేను విద్యార్థిగా. అందువల్ల మేము ఆనాడు నుంచి వాళ్ళ కోసం అండగా ఉన్నాం కాబట్టి ఇది తప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రా పేరుతో జరుగుతున్న డ్రామా అని చెప్పి మొట్టమొదటిసారిగా మాట్లాడినా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజంగానే పేదలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పేదలను వదిలేయాలి, వాళ్ళకి సంబంధించిన వాటిలో క్లారిటీ ఇవ్వాలండి. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళది కూర్చోడంలో తప్పులేదు, కానీ పేదలకు పరిరక్షించాలి, కానీ ఒక చట్టం ఎలా ఉండాలి, ఎట్లా ఇది వీలవుతుంది? పెద్దవాళ్ళకు కూడా నువ్వు కూల్చేటప్పుడు వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి, లీగాలిటీ ఏంటి చూడక్కర్లేదా? ఓకే, కనీసం ఉరిసి ఇప్పుడు చంపినోడికి 10 మంది చంపి జైల్లో పడ్డోడికి కోర్టు ఉరిశిక్ష వేస్తే కోర్టు కూడా కొద్ది రోజులు టైం ఇస్తుంది, అన్ని రకాల ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. చివరి కోరిక ఏందని చెప్పడుతుంది. ఇది అంతకంటే అధ్వానం అండి. వీళ్ళే కరెంటు కనెక్షన్ ఇస్తారు, వీళ్ళే నల్లా కనెక్షన్ ఇస్తారు, వీళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు, వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే బీఆర్ఎస్ ఇస్తారు, వీళ్ళే ట్యాక్సులు తీసుకుంటారు ప్రతి నెల ప్రతి సంవత్సరం. వీళ్ళు వేయాల కూల్చేస్తాండి ఎట్లండి? అరే ఇల్లీగల్ చెప్పు, ఎడ్యుకేట్ చేయి. ఇవాళ 1952 బూరుగుల రామకృష్ణరావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇవాళ వరకు ప్రభుత్వాలు, ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు తప్ప ఇది రాజశేఖర ప్రభుత్వం రాజముద్ర ఇక్కడ చూసినా మీరు, ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వము, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇక్కడ చూస్తారండి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని ముద్ర ఉంటుంది. మీరు ఎక్కడన్నా దేనికి ముద్రలు వేసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పే ముద్ర ఉంటుంది తప్ప వ్యక్తుల పరంగా ముద్ర ఉండదండి. నేనేమంటున్నా అంటే కోర్టులు 10 మంది జడ్జిలు మారవచ్చు, 10 మంది కలెక్టర్లు మారవచ్చు, 10 గవర్నమెంట్లు మారవచ్చు, 10 మంది సబ్ రిజిస్ట్రార్లు మారవచ్చు, 10 మంది ఎంఆర్ఓలు మారవచ్చు, కానీ సిస్టమ్ అయితే కొనసాగింపు సిస్టమ్ ఉంటుంది. ఏ ఎంఆర్ఓలు, ఏ ఆర్డీఓలు, ఏ కలెక్టర్లు లేదా ఏ మున్సిపల్ కమిషనర్లు చట్ట ప్రకారం మీద అనాడించినటువంటి ఏ ఎమ్మెల్యేలు చట్టసభలలో ఉండి చట్టాలు చేసినో గవే కదా అమలు చేసేవాళ్ళు. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఏ పార్లమెంట్ అయితే చట్టాలు చేస్తే అమలు గవే కదా ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే మరి మనమే చట్టాలు చేసి ఇచ్చినప్పుడు మన దాన్ని వాళ్ళే ఆచరించినప్పుడు నువ్వేం చెప్పాలి? మా ముఖ్యమంత్రి చేసి తప్పు అని చెప్పు ఫస్ట్. మా కలెక్టర్లు అంతా కూడా తప్పు చేసేది చెప్పు. మా మున్సిపల్ కమిషనర్లు అప్పుడు తప్పు చేసేది చెప్పి అప్పుడు నువ్వు ప్రజల ముందు పెట్టు. ఇంత గంభీరమైన ఇష్యూని అసలు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు మీ మంత్రివర్గ సహచరులతో సంపూర్ణంగా చర్చించినవా, లేకపోతే కేవలం నీకేమన్నా నాకు అర్థం కాని ఏంటంటే ఇక నేను మాట్లాడకూడదు, కానీ నీకు సెక్యూరిటీ లేకనో అభద్రతలు లోనయ్యో, నువ్వు ఎన్ని రోజులు ఉంటావంటే భయంతోటో, నువ్వైనా వీళ్ళందరికంటే ఏదో రేవంత్ రెడ్డి చాలా ప్రగతి కామకుడు అనేటువంటి ముద్ర వేసుకోవడానికి వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసే దాంట్లో బాగా ఈ పని చేసిన తెలియదు. కానీ నాకు తెలిసి ఇంత పెద్ద గంభీరమైన ఇష్యూలో మంత్రివర్గంతో చర్చించాలి. చర్చించిన తర్వాత నీకు ప్రజాస్వామ్య మీద విశ్వాసం ఉంటే ప్రతిపక్షంతో చర్చించాలి. లేదంటే సపరేట్గా ఒక చట్టం చేయడానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలి. ఇదంతా పెట్టి మరి గిట్ల ఉన్నాయి ఏం చేద్దామంటే దాని ప్రకారం చేసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రానే నీ తాత జాగీర్ కాదు అనే విషయం మర్చిపోవద్దు. దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు అసెంబ్లీని సమావేశపరిచి ఇగో గిన్ని సంవత్సరాల కాలంలో గిన్ని చెరువులు గిట్ల అయినాయి, గిన్ని కాలువలు గిట్ల అయినాయి, దీనివల్ల ఇగో ఇల్లు మునుగుతున్నాయి, దీనివల్ల మనకు కష్టమవుతుందని చెప్పి డిసిషన్ తీసుకోవాలి. ఎవ్వరు ప్రతిపక్షాలతో మాట్లాడలే, శాసనసభలో ఈ విషయం చర్చించలేదు, మంత్రులతో చర్చించలేదు, తాను మాత్రమే పని చేసుకుంటూ పోయిండు. తనకు ఒక ఆదేశాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారి మాటలు ఎప్పుడైనా చూడండి, హైడ్రా మీద ఎవరు ఆధిపత్యం చేయలేరు, హైడ్రా తన సొంతంగా తన పని తను చేసుకుంటూ పోతుంది, హైడ్రాని ఆపేటోడు ఈ భూమి మీద పుట్టలే అని చెప్పి వారి స్టేట్మెంట్, నేను ఇవ్వలేదు, వారే స్టేట్మెంట్ ఇచ్చింది. అందువల్ల నేనేమంటున్నా అంటే తోకల శ్రీనివాసరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్. ఆయన వాళ్ళ తాతగారు 1978లో ఓకే ఇక్కడ రాజేంద్రనగర్ పక్కపంటి దాన్ని ఏమంటారు గగనపాడులో 10 ఎకరాల పైచిలుకు భూమి కొనుక్కున్నాడండి. అప్పుడు 1000 రూపాయలకి ఎకరమో 2000 రూపాయలకి ఎకరమో కొనుక్కోవచ్చు. ఓకే, ఆనాడు 1978లో కొనుక్కున్నాడు. ఆ భూమి ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్లో లేదు, బాగా చెప్తాను మెట్టల్ ల్యాండ్ అని చెప్పి పేపర్లో ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి అవసరాలు కొంత అమ్ముకున్నారు, కొన్ని వాళ్ళే ఉంచుకొని షెడ్లు వేసుకున్నారు, కొన్ని వాళ్ళ జాగాలనే ప్రైవేట్ వేరే వాళ్ళ చిన్న వ్యాపారస్తులకు లీజుకి ఇచ్చిండ్రు.
ఓ నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసుకుంటూ లేకపోతే ఇంక లీజ్కి ఇచ్చిండ్రు. మన సడన్గా వచ్చి కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసిండ్రు రంగనాథ్ గారు, ఫలితం లేదు. ఆయన తల్లాడిండు, ఫలితం లేదు. ఎక్కడికి పోయినా ఎవరు పట్టించుకుంటూ. అంటే చూడు ఎంత బాధ. మాకే ఈ పరిస్థితి, మా ఫోన్లు ఎత్తరు. కూలగొడుతుంటే ఒక లేడీ, నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముకునే లేడీ, ఒక మహిళ, సాధారణ మహిళ, నా కొడుకు క్యాన్సర్ ఉంది, నేను ఈ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నీ కాళ్ళ మొక్తా, నాది కూలగొట్టకు, నేను చాలా చిన్నదాన్ని, నా జీవితం ఏది, నా సర్వస్వమే ఇది అని చెప్తుంటే కూడా నీకు మనసు లేకపోతే, మానవత్వం లేకపోతే నువ్వు ఏం ప్రభుత్వం అనేది, ఏం ప్రభుత్వం అనేది? వేయండి ఆమె మాట్లాడిన మాటలు మీ టీవీలో వేయండి, నా ఇంటర్ ముందు వేయండి. శ్రీనివాసరెడ్డి కూలగొట్టినప్పుడు బాధ కాలే, ఎందుకంటే ఆయన మళ్ళీ కట్టుకోగలడు. మళ్ళీ అంటే కూలగొట్టు కూడా ఎట్లా కూలగొట్టు, షెడ్డు కూలగొట్టి ఆ మిషనరీ మీద వీల్స్ ఎక్కించినండి. ఆ మిషన్ కూడా పని చేయకుండా తీసే. ఆయన కోరింది ఏంటిది? మిషన్ చాలా కాస్ట్లీ మిషను, షెడ్లు మొన్ననే వేసుకున్నా, నేను తీసేసుకుంటా అవసరమైతే, కానీ మీరు డిస్టర్బ్ చేయకండి. నాది చాలా అంటే ఇండస్ట్రీస్ పెట్టుకుంటే రాయితీలు ఇచ్చే ఈ ప్రభుత్వం, రాయితీలు ఎందుకోసం ఇస్తారంటే ఉద్యోగాల కల్పన చేస్తున్న ఈ ప్రభుత్వం, వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీని కూలగొట్టడమే కాకుండా అది మట్టిపాలు చేసే దుర్మార్గమైన ఆలోచనతో ఈ వీల్స్ ఎక్కించి, ఆ చైన్లు, డోజర్ చైన్లు ఎక్కించి నలిపెట్టట్టు చేసినంటే వీళ్ళకు ఏం భావన ఉందో, వీళ్ళు ఏం ప్రగతి కాముకులో ఇప్పటిదాకా వాళ్ళని సపోర్ట్ చేసేటో చెప్పాలి. ఇది మీరు తీసుకుపోయేయండి. గగన్పాడ్ శ్రీనివాసరెడ్డి గారు ఇక వేరే కొన్ని టీవీలలో వేసిందిగా అంటే 75 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అని చెప్పి వాళ్ళు బాకాలు వేసుకుంటున్నారు. వాళ్ళ పేపర్లల్లో, వాళ్ళ టీవీలలో వేసుకుంటా ఉంటే బయట ఏమనుకోవాలండి జనం? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నిజం కాకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని అడుగుతున్నాను. ఓకే, ఇది నిజం కాకపోతే ముక్కు నేలకు రాస్తాడా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాను నేను. ఓకే, మాట్లాడుకుందాం. ఎట్లా చేస్తాను? ఇవాళగా దుర్గం చెరువు ఉండదు. దుర్గం చెరువు అప్పుడు దానికి 165 ఎకరాల భూమి అని, దాంట్లో ఇప్పుడు 65 ఎకరాలు 70 ఎకరాలు మాత్రమే మిగిలిందని, ఒక 100 ఎకరాల్లో అక్రమ కట్టల నుంచి వాడతాడు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి కట్టడాలు అవి. ఓకే, ఇన్ఆర్బిట్ మాల్, నీ మాల్లకే తొలి మాల్ అది, నీ మాల్లకే తొలి మాల్ అది ఇన్ఆర్బిట్ మాల్. అవును. ఇట్లా నువ్వు ఎక్కడ పడితే అక్కడనే ఉంటే నువ్వు కూల్ చేస్తా అంటే ఎట్లా కూల్ చేస్తావు మరి నువ్వు చెప్పాలి కదా. ఆల్టర్నేటివ్ కూడా ఏం లేదు. కరెక్టే. నేను ఇంకొక మాట సాయికృష్ణ గారు, అసలు ఎవరు మాట్లాడితే బాధ అనిపించే అంశం ఏంటంటే, హైదరాబాద్ నగరానికి ఆనాడు తాగునీళ్ళు ఇచ్చేటువంటి 2 జలాశయాలు, ఒకటి గండిపేట రిజర్వాయర్, ఒకటి హిమాయత్ సాగర్. అంతేనా? అవును, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇచ్చేటివి కృష్ణా, గోదావరి. అవును, ఇప్పుడు అట్లా అయిపోయినాయి. కరెక్టే. కృష్ణా గోదావరి 1 కోటి మంది నీళ్ళు ఇచ్చే కెపాసిటీ వాడికి ఉంటుందా అండి? ఎప్పుడో 4 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కు ఓ 20 లక్షలు 30 లక్షల దాకా పాపం ఆ చెరువులు 4 రోజులకోసారో 3 రోజులకోసారో నీళ్ళు ఇచ్చినాయి. కాపాడి గండిపేట నీళ్ళు తాగితే శరీరం తెల్లగా అవుతారు, ఒక నానుడు కూడా ఉంటుంది. రోగాలు కూడా నయం అయితే. హైదరాబాద్ పోయిండు ఒక 2 సంవత్సరాలు అంటే మనిషి మార్పులో. అవును, కరెక్ట్. వచ్చే నీళ్లు కావచ్చు, అట్లా ఇవాళ దానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 111 జీవో ఇచ్చిండు. 111 జీవో నేను ఇవ్వద్దంటలేనండి, కానీ 111 జీవో ఇచ్చిన తర్వాత మొత్తం అక్కడ కట్టడాలు రావద్దు, బాగానే ఉంది. కానీ ఆ రైతాంగం వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో, వాళ్ళ కొడుకులను చదివించడం కోసమో, వాళ్ళు ఎప్పుడైనా అప్పుల పాలైతే ఆ భూమి అమ్ముకుంటే 111 జీవో కింద ఉంటే ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటే ₹1 కోటి అమ్ముకుంటున్నమాట. వాస్తవం కదా? అది కూడా కరెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రభుత్వం నిజమే. అంతే. ఇప్పుడు మీరు ఎన్ని గ్రామాలైతే 111 జీవో కింద పెట్టిండ్రో, ఇక్కడ ఇండ్లు కట్టుకుంటే డ్రైనేజీ ఏర్పడుతుంది, ఆ డ్రైనేజీ గండిపేటలో కలిస్తే, ఆ డ్రైనేజీ హిమత్ సాగర్లో కలిస్తే పొల్యూట్ అయిపోతుంది, మనుషులు తాగదని మీరు అన్నారు. బాగానే ఉంది, ఇప్పటిదాకా బాగానే ఉంది. నువ్వు ఇస్తలేవు, అది వేరే విషయం. గండిపేట ఇది మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకటి నిజంగానే నీకు కనుక సోయి ఉంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 111 జీవో దగ్గర ఏమైనా కొత్తది ఇచ్చి, ఇక్కడ వచ్చేటువంటి డ్రైనేజ్ ఒక సుక్క కూడా గండిపేటలో కలవకుండా, హిమాయత్ సాగర్ కలవకుండా నువ్వు ఒక పైప్ లైన్ వేయలేవా ఈ టెక్నాలజీలో? చెప్పండి. సుక్క కూడా కలవకుండా వేయలేవా అండి? 100% మొత్తం వేసేసి మొత్తం మత్తడి కింద తీసుకొని చేయొచ్చు. వేస్తే ఆ భూములు వాళ్ళకి 111 జీవో ఎత్తేసి సపోజ్ భూములకు అందిస్తే వాళ్ళే రైతులే 10 కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. కానీ
రైతుల దగ్గర ఇప్పుడు 170% భూములు 70-80% భూములు రైతుల దగ్గర లేవు. అవన్నీ పెద్ద పెద్దోళ్ళంతా కూడా ఫామ్ హౌస్ల పేరిట తీసుకొని అగ్గోసగ్గోకి 5 కోట్లకు విలువ ఉంటే 1 కోటి రూపాయలకు తీసుకున్నామంటే వాస్తవం కావాలంటే చెప్పండి. నిజమే. దాంట్లో మంచిగా ఫామ్ హౌస్ కట్టుకుంటుంది. ఇవాళ నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎత్తెత్తే లాభపడ్డాడు, ఎత్తెత్తే లాభపడ్డది రైతులు అయితే సంతోషపడుతుంటుంది. కానీ ఇలా ఎత్తెత్తే లాభపడ్డాలంటే ఉన్నోళ్ళు లాభపడుతున్నారు. అంటే నీ నిర్ణయాలు ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. నేను ఆవేదనతో చెప్తున్నాను. కరెక్ట్. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు పద్ధతి, అన్నీ ఒకే రకంగా ఉండదు. మారుతూ ఉన్న పరిస్థితుల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చుకునేటువంటి సోయి ఉండాలి కదా ప్రభుత్వాలకి. ఎందుకు కూర్చుంటావు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, ఇలా బడ్జెట్ సమావేశాలు 3 ఎందుకుంటాయి అంటే ఎప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను సభ ద్వారా చర్చించుకొని మళ్ళీ మార్గాన్ని నిర్దేశించుకొని ఈ రాష్ట్రం ప్రగతికామంగా నడవడం కోసమే కదా, దేశమైన రాష్ట్రమైన అంతే కదా. ఎందుకు తెచ్చుకుంటాం బిల్లులు మనం, ఎందుకు తెచ్చుకుంటాం సవరణలు మనం, ఎందుకు తెస్తాం మనం కొన్నిటి అవి చెప్పండి. కొన్ని రాజ్యాంగ సవరణ చేస్తుంది పార్లమెంట్ అయితే. కరెక్ట్. అందువల్ల నీవు మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేదు. ఇంతెందుకు కేసీఆర్ వచ్చింది 2014 వచ్చింది. ఏమంటాడు ఆయన, కరీంనగర్ పోయిండు ఇది డల్లాస్ నగరం చేస్తాడు, ఇంకో నది దగ్గరికి పోయిండు ఇది ఎథేన్ నగరం చేస్తా అని చెప్పిండు, హైదరాబాద్ ఇట్లా ఇది చేస్తా అని చెప్పిండు. సంతోషపడు అనుకుంటే ఏమన్నాడు, రాజ్భవన్ ముందు కూడా ఉన్న రోడ్లలో కార్లు పడవల లెక్క మారిపోతాయా గింత పాలకులారా అని ఇక తిట్టిండు. కురుసా మనుషులు షార్ట్ సైడ్ మనుషులు తిట్టిండు బాగానే ఉంది, సంతోషపడ్డం. 10 సంవత్సరాలు అదైతే అయిపోవాలి కదా, మరి అయిపోయిందా? 10 సంవత్సరాల తర్వాత కూడా బేగంపేటలో కొద్ది వర్షం పడ్డా ఇలా రోడ్లు బ్లాక్ అవుతున్నమాట వాస్తవమా కాదా? ఇలా వీరు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో కూడా స్ట్రాటజిక్ నాళాల పేరిట కొంత నిధులు తెచ్చినప్పటికీ కొంత కట్టినప్పటికీ ఇప్పటికీ వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితులు. నువ్వు నిజంగానే హైదరాబాదు లేదా రేపు కరీంనగర్ రేపు వరంగల్ ఏ నగరాలు అయితే చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నాయో, జనాభా పెరుగుతూ ఉన్నాయో, ఆ పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ స్ట్రాంగ్ వాటర్ అంటే గంతే ఉంటుంది, వాటర్ స్ప్రెడ్ అయితే గంతనే ఉంటుంది. 10 అంతస్తుల భవనం కట్టినా 1 అంతస్తు భవనం కట్టినా వచ్చే నీళ్ళు వర్షం గంతే ఉంటుంది. దాని పెద్ద కాన్స్టాంట్గా ఉండదు ఏమని అంటే అది ఒకటే ఉంటుంది. కానీ తాగే నీళ్ళ వ్యవస్థ ఎక్కువ కావాలి, రోడ్ల వ్యవస్థ ఎక్కువ కావాలి, మీకు తెలుసు ఇవన్నీ కావాలి. నేను అంటున్నా ఇక్కడ హైదరాబాద్ నగరంలో నేనేమంటున్నా, ఒక నిజంగానే ముంపుకు ప్రధాన కారణం 4 గంటలు ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణం ఏంటంటే నాలాలు ఉప్పొంగడం, డ్రైనేజీ బయటికి ఉబ్బికి రావడం. ఓకే, ఇప్పుడు ఆనాడు ఏ చెరువులకైతే నీళ్ళు తెచ్చే వాగులు ఉండను అవి 20 మీటర్ల నుంచి మొదలుపెట్టి 200 మీటర్లు కిలోమీటర్ కూడా విస్తరించినమాట. ఒకసారి వరదలు పోతే అంటే ఇట్లా విస్తరించుకొని పోతాయి. మన ఊర్లలో కూడా ఏమైపోయింది, మెల్లమెల్లగా హైదరాబాద్ లాంటి నగరంలో కోట్ల రూపాయల విలువ భూములు అయిన తర్వాత ఏ వాగులు అయితే ఉండేనో ఆ వాగులలో ఉన్నటువంటి పొలాలు ఏవైతున్నాయో, పట్టా పొలాలు ఏవైతున్నాయో వాళ్ళకు అనిపించింది మా పొలాలు మేము ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు. మంచిగా బాయాప్తా ఫెన్సింగ్ చేసుకున్నారు, ఎవరి భూమి వాళ్ళు దొరికిన మట్టి అంతా తీసుకొచ్చి నింపుకున్నారు, ఎత్తు తెచ్చుకున్నారు. మెల్లమెల్లగా దానికి ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు నీకు జిహెచ్ఎంసీకి పోతే షెర్లు ఉన్న భూమి కాదు, అది ఒక వాగులో ఉన్న భూమి లెక్క రాలేదు, బాధ్యత పట్టా భూమి వచ్చి పర్మిషన్ ఇచ్చి పడేసారు. కరెక్టే. అవన్నీ ఆక్యుపేషన్లు అయినాయి. అంటే ఒక 100 కుసక్కులు పోయేటువంటి కాలువ 10 కుసక్కులు కూడా పోని కాలువ లెక్క తయారైన తర్వాత నువ్వు వరదలు రాకుండా ఉంటాయండి? నిజంగానే కనుక ఇది నాపాలంటే ఫస్ట్ హైదరాబాద్ మునగకుండా ఉండాలంటే మొత్తం నీళ్లు వరద నీళ్ళే కదా, డ్రైనేజ్ వాటర్ కాదు కదా, వరదలు వచ్చినప్పుడు అంటే 40 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వర్షం ఒక రోజులో కురిసినప్పుడు నీళ్లు పోయడానికి ఏం కావాలి? లైన్లు కావాలి, పైప్ లైన్లు ఎత్తావా లేకపోతే దానికి ఇప్పుడు నువ్వు బిల్డింగ్లన్నీ కూలగొట్టి ఇంతకుముందు ఒకసారి పిరంగి నాలా 85 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి నాల కట్టిండు, 48 మీటర్ల విడుతుతో కట్టిండు, అది 50 చెరువులు నింపుకుంటా పోయిండని నేను చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఆ ఫిరంగి నాల అయితే తీసుకొచ్చి చేయలేవు. ఇవాళ ఆక్రమణకు గురైనటువంటి మూసిని నువ్వు మళ్ళీ తీసుకొచ్చి చేయలేవు. నీ దగ్గర ఉన్నది ఏంటిది ఇప్పుడు అంటే నువ్వు నీళ్ళని ఎక్కడికక్కడ డివైడ్ చేసి బయటికి పంపించుకునే ఏర్పాటు నువ్వు చేసుకోవాలి. నీకున్న మిగిలిన మార్గం ఏంది? ఏ రోడ్లు అయితే ఉన్నాయో
ఆ రోడ్ల కింద 30 ఫీట్ల రోడ్డు ఉన్నాయా, 40 ఫీట్ల రోడ్డు ఉన్నాయా, అది ఒక రోడ్ల కిందకి వెళ్ళి తీసుకపోతే నడుతుందా, 4 రోడ్ల కింద తీసుకపోతే వస్తుంది. ఒక 100 ఫీట్లు వాటర్ పైనుంచి వస్తుంది. ఇక్కడ అంతా రాగానే సిటీ ఉన్నది. ఇక్కడ నుంచి 100 ఫీట్లు ఒక్కసారి నువ్వు తీయలేవు. ఏం చేయాలి నువ్వు? 10 ఫీట్లో 20 ఫీట్లో డివైడ్ చేసుకొని అట్లా పైప్ లైన్ వేసుకొని పంపించుకునేటువంటి విధానం ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఆ మార్గం తప్ప నీళ్లను బయటికి తీసుకుపోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఉన్న నాళాలు పెద్ద చేయడం నీ సాధ్యం కాదు, కొత్త నాళాలు సృష్టించడం నీ సాధ్యం కాదు. ఇప్పుడు ఒకటి సాధ్యమైంది ఏంటంటే రోడ్ల కింద ఏ రోడ్లు అయితే ఉన్నాయో అండర్ గ్రౌండ్ లోపల మంచిగా 30 ఫీట్లు ఎత్తావు. అది ఎన్ని ఫీట్లు ఉందో చూసుకో. దాన్ని కరెంట్ లైన్లకు వదిలిపెట్టుకుంత, కేబుల్ దానికి వదిలిపెట్టుకుంత స్ట్రాంగ్గా కట్టు. 100 సంవత్సరాలు అయినా కూడా కూలిపోయినటువంటి 100 టన్నుల లారీ వచ్చినా కూడా పగిలిపోయిన పద్ధతిలో కూడా వేసి కట్టు. డబ్బులే కదా ఇప్పుడు కట్టిన దాన్ని నేషనల్ సంపదని తీసుకుపోయి ప్రపంచ నగరాల్లో అట్లాగే ఉంటుంది. అనుకుంటారు నిజంగా. మీరు డ్రైనేజీ వాటర్ కొట్టి పెట్టు, తాగే నీళ్ళ వాటర్ కొట్టి పెట్టు, తాగే నీళ్ళ వాటర్ పైపులు వచ్చి కొట్టి పెట్టు, ఈ స్ట్రాంగ్ వాటర్ కొట్టి పెట్టి కట్టరాదు, ఏం పోతారు. ఇది కట్టిన తర్వాత నిజంగానే కనుక నేను ఛాలెంజ్ చేస్తా, ఇది కనుక జరిగిన తర్వాత రెండో పని ఏంటిది? ఆక్రమించబడ్డ చెరువులు అంటున్నాం. నేను అంటున్నా, ఎక్కడి వరకైతే ఇల్లు కట్టినావో ఆ ఇండ్ల వరకే నీళ్ళు వచ్చి బయటికి వెళ్ళిపోవడానికి ఎఫ్ఆర్ఐ ఉంటుంది కదా, నీకు మత్తడి ఉంటుంది కదా, ఆ మత్తడి తగ్గిస్తావా, ఏం చేస్తావో చూసుకోవాలి కొంచెం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఏ ఒక్క చెరువు కూడా 1 ఎకరానికి పంట పొలం నీళ్ళు ఇయ్యనప్పుడు కంపెనీలతో నిండి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు కొడతాను. నువ్వు చేయాల్సిన పని ఏంటిది? ఇప్పుడు అర్జెంట్గా చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ 70-75% చెరువులకు ఇప్పుడు కొత్తగా బండేసిండ్రు. మనకు ఊర్లలో పోతే ఒక కట్టనే ఉంటుంది, చెరువు కట్ట. ఇప్పుడు చుట్టూ బండేసిండు. కరెక్టే చుట్టూ బండేసి ఆ వచ్చే నీళ్ళకు మాత్రం పైప్ వేసి పెట్టిండు. నేనేమంటున్నా, ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఏం చేయాలంటే, ఇగో ఈ చెరువులన్నీ కూడా మురికి నీళ్ళు రాకుండా మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి పైప్లో వేసి తీసుకుపో. ఓకే. రెండవ సూచన. మూడవ సూచన, నీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడి వరకైతే ఇండ్లు ఉన్నాయో, ఎక్కడి వరకైతే నీళ్ళు వస్తాయో ఆ ఇండ్ల దాకా ఎఫ్ఆర్ఐలు నువ్వు మెయింటైన్ చేసుకో, మత్తడి తగ్గించి ఏర్పాటు చేసుకో. 4, నీకు నీళ్ళు ఎక్కువ కావాలంటున్నావు, ఇంకో 10 ఫీట్ ఎక్కువ తవ్వుకో చెరువులు. ఏ చెరువు అయితే ఇప్పుడు 165 ఎకరాల నుంచి 65 ఎకరాలు ఉన్నావు, ఆ 65 ఎకరాల్లో 10 ఫీట్ల డెప్త్ బదులుగా 20 ఫీట్లు తవ్వుకో. ఓకే. నీళ్లు ఇంకిపోకుండా మంచిగా రాగడి మట్టి వేసుకుని దానికి టెక్నాలజీ ఉంటుంది. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవు, భూగర్భ జలాలు పొల్యూట్ కావు. ఇలా మనం ఈ చెర్ల కింద ఉన్నటువంటి బోర్లు బాయిలకి నీళ్ళు తీసి మీరు వాసన వస్తాయి, నీళ్ళు వాసన వస్తాయా? కానీ వాసన వస్తాయి ఇక్కడ. ఆ నీళ్ళతో కనుక బువ్వ వండుకుంటే పచ్చగా అవుతుంది. మీరు చూడండి, మీరు బిహెచ్ఏలు పటంజరు అంతా కూడా అక్కడనేమో కెమికల్ పొల్యూషన్, ఇక్కడేమో ఈ పొల్యూషన్ అండి. నేనేమంటున్నా, నువ్వు గంత ప్రగతికామకుడివి, గంత పరిరక్షకుడివి, నువ్వు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ నువ్వు అంటే నువ్వు నిజమే అయితే అవి ఈ పని చేయి. 20 ఫీట్ 10 ఫీట్లు ఉన్న డెప్త్ను 20 ఫీట్లకు కొట్టి రాగడి భూమి వేస్తారు, మంచిగా ఇంకకుండా మంచిగా ఉంచి, ఇంకా నువ్వు ఈ రోడ్ నీళ్ళు కాకపోతే ఎత్తిపోలు తీసుకొచ్చి పోసి అట్లా కాపాడు. మంచిగా రీసెర్చ్ చేసింది సార్. ప్రపంచం నుంచి వెళ్ళి బాతులు వస్తాయి, ఈ సీజన్లకి బాతులు వస్తాయని వెయ్యి. మళ్ళీ మత్స్యకాల కింద మత్స్య సంపద వస్తుంది. మళ్ళీ మా గాలలు వేసుకొని చేపలు పట్టుకుంటారు, ఒళ్ళు వేసుకొని చేపలు పట్టుకుంటారు. చెయ్యి, ఆ పని చెయ్యి. ఇవాళ నేను అంటున్నా, ఏ ఒక్క చెరువైనా దుర్గంధపూరితంగా లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. అన్ని చెరువులు దుర్గంధపూరితంగా ఉన్నాయి. ఎట్లా విస్తరిస్తూ ఉన్నాయో పట్నం, అట్లా చెరువులు కథమైపోతున్నాయి. ఇంతెందుకండి, ఇక్కడ మన హుస్సేన్ సాగర్ కదా, ఏమని చెప్పిండు కేసీఆర్? కొబ్బరి నీళ్ళు చేస్తాను. నేను చెప్పలే కదా, కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పిండు. ఏదో కొంత డ్రైనేజ్ ప్రయత్నం చేసి సంపూర్ణం కాలే. అంటే నీ డబ్బుల కోసం ఆలోచిస్తున్నావు తప్ప ప్రజారోగ్యం గురించి నువ్వు ఇక్కడ ఆలోచిస్తున్నావు. నువ్వు నిజంగా ప్రజారోగ్యం గురించి ఆలోచిస్తుంటే 1000 కోట్లు కాదు 2000 కోట్లు మనసు ఉండే మార్గం ఉండదా చెప్పండి? ఇలా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఇలా మూసిన ప్రక్షాళన చేస్తా అని చెప్తున్నావు. నువ్వు 1,00,000 కోట్లు పెట్టి మూసిన ప్రక్షాళన చేస్తా అంటావు కదా, ఇది సాధ్యం కదా చెప్పండి? నేను అందుకని ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ హైడ్రా పెట్టి ఇంకోటి పెట్టి పిచ్చి పని చేశాకంటే ఇట్లాంటి వాటికి నువ్వు ఇట్లాంటి ఎందుకు ఎప్పుడు వస్తాయి సలహాలు? ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళకి వస్తాయి, అవన్నీ నిత్యం చూసిన వాళ్ళకి వస్తాయి. మా సరూనగర్ చెరువు ఉంది. ఆ సరూనగర్ చెరువు ఒకటే సర్వే నంబర్లో కొంత భూమి చెర్ల కూడా మునుగుతుంది.
మిగతా అంతా గడ్డకుంటుంది. గడ్డకుంటుందా? అంటే ఎంత ఎట్లుంటుంది వీళ్ళని అని చెప్తున్నాను నేను. అంటే వీళ్ళకి ఎంత గొప్పగా ఆలోచన ఉంటుంది, ఎట్లా స్పందిస్తారని అని చెప్తాను. వీళ్ళకి తీరిక ఉండదు. వాళ్ళ సొంత రాజకీయ ఎజెండా తప్ప వాళ్ళ సర్వైవల్, వాళ్ళ సంపాదన, వాళ్ళ స్వార్థం వాళ్ళకి అది తప్ప ప్రజల గురించి దీర్ఘంగా ఆలోచించద్దు అండి. నేను ఒక మాట అంటున్నా, సరునార్ చెరువులో ఒకటే సర్వే నెంబర్ కొంత ఎఫ్టీఏలో ఉంటుంది, కొంత బయట ఉంటుంది. ఎఫ్టీఏలో ఉండదు కొంచెం భాగం, మిగతా అంతా 90% బయటనే ఉంటుంది. ఇవాళ ఆ సర్వే నెంబర్ కొంత భాగం ఎఫ్టీఏలో ఉన్న పాపానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎవ్వి రిజిస్ట్రేషన్ కావిగా అంతా ఎఫ్టీలు అంటాడు. అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. ఓకే. ఇంతెందుకు, మీకు ఎల్బీ నగర్ ఉందా? మన కేసీఆర్ మునుగోడు ఎన్నికలప్పుడు ఏం చేసినండి, జీవో నంబర్ 118 ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ప్రేమ పుట్టియలే. ఎల్బీ నగర్ ప్రజల మీద ప్రేమ పుట్టి ఇచ్చుంటే 2014లో 15లో ఇచ్చినోడు. కానీ 2022లో ఎందుకు ఇచ్చిండు? 22లో ఎందుకు ఇచ్చిండంటే అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ఇక్కడ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ 35,000 మంది ఓటర్ల రూపంలో ఉన్నారు. ఆయనకు ఆ ఓట్లు కావాలి, తక్షణమే గుర్తొచ్చింది అని చెప్పి 118 ఇచ్చిండు. అంటే మీరు భూములు అమ్ముకోవచ్చు. అసలు సుత్తే ఉండేది జీవోలు అంటే ఇది ప్రభుత్వపరమైన భూమి, వీళ్ళకి మేము పేదల కింద ఇచ్చినాం అన్నట్టుకున్నది. ఓకే. పేదలకు ఇచ్చిన భూములు ఎప్పుడు అమ్ముకుంటే అనుకుంటుందా? ఉండదు. అసైన్మెంట్ అయినా ఇళ్ళ జాలకి ఇచ్చిన అమ్ముకుంటారు. ప్రైవేట్ పట్టా భూములు ఇట్లా మార్చాడు. కొండ నాలికకు మందెత్తే ఉన్న నాలిక పోయినట్టుగా ఇవాళ పనిచేసాడు కేసీఆర్ గారు. అంటే ఇది ఇప్పుడు నేను చెప్తున్నది పోయి అడుగు. చాలా బాగుంది సార్. మీకు నిజంగా మీరు మాట్లాడుతుంటేనే నాకు అనిపిస్తుంది సూపర్ రీసెర్చ్ చేశారు. యాక్చువల్లీ నిజంగా మీడియా పనులు, మీడియా ఛానళ్ళు లేకపోతే మేధావులు చేయాల్సిన రీసెర్చ్ మీరు చేశారు. దానికి మీకు అప్రిషియేట్ చేస్తున్నా. ఫస్ట్ బోడుప్పల్లో కూడా ఉంటుందండి ఇక్కడ. ఈ బోడుప్పల్లో, ఈ పిరిజాదిగూడలో ఇక్కడ కట్టుకుంటే వాళ్ళంతా కూడా ఎవరికైనాండి పాపం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న నౌకర్లు చేసుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు అగ్గోకి వస్తా అని చెప్పి దూరమైన పోయి కొనుక్కుంటారు. మీకు తెలుసు. ఇప్పుడు నేను చాలా దిక్కుల కాలనీలో పోతా కదా, డెఫినెట్లీ అంతే కదా. లోపల చూస్తున్న బ్రహ్మాండమైన కాలనీ ఉంటుంది. దానికి కరెంటు లైట్ లేవు, అంటే రోడ్లకు వాళ్ళు పోతున్నప్పుడు లైట్ లేవు, దొంగలు పడకుండా సేఫ్టీ లేదు, రోడ్డు చక్కగా లేవు. గతుకుల రోడ్లలో పోయి వాళ్ళు లోపల మాత్రం మంచి రోడ్డు ఉంటాయి, లోపల కరెంట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇవాళ అట్లా తెలిసిందే ఒకటి బోడుప్పల్. బోడుప్పల్లో ఇవాళ 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఇవాళ ఏమంటారంటే వక్ భూములు అంటాడు. వక్ భూములు ఇప్పుడు ఎక్కడ వక్ భూమి కథ అంటే ఎట్లా ఉంటారు చెప్పండి. వక్ భూమి అని చెప్పి దానికి రిజిస్ట్రేషన్స్ లేవుగా, అమ్మడం కొనడం జరగదు అక్కడ. కొత్తగా పర్మిషన్లు ఎక్కడైనా ఖాళీ జాగాలు ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం లేదు అక్కడ. వాళ్ళు పాపం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండండి. నేను కూడా పోయినప్పుడు ఎంపీ కాలే, ఇంకా ఇందిరా పార్క్ ధర్నా చేసి నేను ఆడ చెప్పిన మీకు నేను ఉంటా అండగాని. అగో గిట్లాంటి కోకొల్లలుగా ఉన్నాయి హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారికి ఇవన్నిటి మీద దృష్టి నిజంగానే ఉంటే హైదరాబాదు బాగు చేసే అశోకుడు చెట్లు నాటించను, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అందరూ అని మనం చర్చ చదువుకున్నాం. రేవంత్ రెడ్డి గారి పీరియడ్ కూడా స్వర్ణయుగం అని చెప్పి తలుచుకుంటాం బాబు. గీ పని చేయి. కానీ దీని వెనుక మర్మం ఏందో మాయేందో మాకు అర్థం కాక మేము పిచ్చోళ్ళం అయిపోతున్నాం. ఈ మేధావులు కూడా మా మీద పడి విసుగపడి. మరి మీరు మాట్లాడినప్పుడు అంటున్నారు మేధావులు అంటే వెంటనే దానికి పరిష్కారం ఉంటుంది. సాహిత్య సంఘాలు పెద్ద దానికి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకుండా ఉంటుంది. ఈ సందర్భంగా ఇంకొక మనవి చేస్తున్నాను నేను. ఇప్పటికైనా ప్రభుత్వం నా మాట వినాలి. మీ ద్వారా నేను విని తీసుకుపోవాలి. ఏ చెర్లల్లో అయితే ప్రభుత్వ భూమితో పాటుగా బాజాప్తా పట్టా భూములు ఉన్నాయో ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఇవన్నీ కూడా అక్వైరీ చేయండి. ఈ భూములు అక్వైరీ చేయండి. ప్రాజెక్టులు కట్టినప్పుడు, రోడ్లు వేసినప్పుడు, రైల్వే లైన్లు వేసినప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టినప్పుడు ఏదైనా అవసరం కోసం మనం భూమి ఎట్లా తీసుకుంటాం, ఫార్మాసిటీల కోసం తీసుకుంటారు. అవును. ఈ చెర్లల్లో కూడా రేపు మిషన్ కాకతీయ తర్వాత పంటలు ఎండిపోకుండా ఉండాలని చెప్పి చెర్లలకు కెనాల్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చినాం. కెనాల్ వాటర్ కనెక్షన్ కూడా చెర్లలకు ఇచ్చినాం. అంటే 365 రోజులు చెర్లలో కొన్ని చెర్లలో నీళ్లు నిల్వ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓడవగానే మళ్ళీ కెనాల్ వాటర్ వచ్చి పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా రేపు దేనికైనా మంచిది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాకా ప్రభుత్వం పట్టా భూములు ఉంటే అక్వైరీ చేయమని చెప్పి కోరుతున్నా. ఆడ ₹1 కోటి అంటే మేము ₹1 ఇచ్చుండు కాదు, నీకు తెలియదు. ల్యాండ్ అక్విజిషన్ మీకు తెలియదు.
ఎంత దుర్మార్గం వీళ్ళు చేస్తున్నారు అది మరి చెప్పండి. ఇక్కడ 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం అసైన్ చేయబడ్డ దళితుల భూములు ఇప్పటికి కూడా అమ్ముకునే హక్కు లేకపోతే యూపీలో అమ్ముకునే హక్కు ఉన్నది, ఇంకో రాష్ట్రంలో అమ్ముకునే హక్కు ఉంది. కానీ దౌర్భాగ్యం ఇంత ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పబడే తెలంగాణ మాత్రం అసైన్మెంట్ భూములు 50 ఏళ్ళైనా కూడా అమ్ముకునే అధికారం లేదు. ఓకే, లేకపోతే వాళ్ళు పాపం అడ్డికి పావుసేరు రూపాయి వస్తువు పైసకు అమ్మకసుకుంటారు అసైన్మెంట్ భూములు. ఆ అసైన్ భూములు వాళ్ళ దగ్గర ఉన్న అసైన్మెంట్ భూములు మీరు అమ్ముకునే దానికి వీల్లేదు కాబట్టి అని చెప్పి మీకు 400 గజాలు 500 గజాలు ఇస్తాం, మేమే మీ భూమి తీసేసుకుంటాం, దీన్ని డెవలప్ చేసుకుంటాం అని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన వాడు వాస్తవమా కాదా? కరెక్ట్. హైదరాబాద్ చుట్టుపక్కల 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఏ కొత్తిమీర పండించిండ్రో, ఏ కూరగాయలు పండించిండ్రో, ఏ వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించుకున్నారో దళితుల భూమి మీద కన్నుబడి వాళ్ళ బాయిలు వాళ్ళ బోర్లు ఉండంగా వీళ్ళు దానికి ఒక మంచి పేరు పెట్టి, దానికి ఏం పేరు పెట్టిందండి, ల్యాండ్ పూలింగ్ అని పేరు పెట్టి వేల ఎకరాల దళితుల భూమిలో గుంజుకున్నమాట వాస్తవం కాదా? అవి అమ్ముకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రభుత్వం అవతారం ఎత్తినమాట వాస్తవం కాదా అని అడుగుతాను. అవన్నీ చేసినప్పుడు ఈ షెర్లల్లో మునిగేటువంటి రైతుల పొలాలకు ఎందుకు మీరు కంపెన్సేషన్ ఇయ్యరు, ఎందుకు మీరు అక్వైర్ చేయరని అడుగుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికైనా ప్రతి చెరువుకు నీళ్ళు తెచ్చే కాలం ఒకటి ఉంటుంది, వాగు. ప్రతి మళ్ళీ మత్తడి పడానికి నీళ్ళు తీసుకుపోయే కాలం ఉంటుంది. ఒకదాని మత్తడి నీళ్ళు, ఇంకో దాని షెర్లకు ఇన్కమింగ్ నీళ్ళు అవుతుంది. మీరు ఎక్కడెక్కడైతే ఈ వాగులు ఉన్నాయో ఇప్పుడే ఇక్కడ దాకా మాకు అక్కడ ఉంటుందండి. హైయెస్ట్ రెయిన్ఫాల్కి ఇప్పుడు పడ్డది. ఈ హైయెస్ట్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు ఈ వాగు ఇక్కడ గిట్ట ఉప్పొంగుతుంది, గిన్ని నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళు మొత్తం స్ప్రెడ్ కాకుండా ఒక దగ్గర నుంచి తీసుకుపోవాలి. ఇప్పుడు మీటర్లు లోతుడు పోయే వాళ్ళు 4 మీటర్లు కొట్టుకో, 5 మీటర్లు కొట్టుకొని దాన్ని నిర్ధారించుకో. అంటే చెర్లల్లోకి వచ్చేటువంటి వాగులు ఏవైతున్నాయో దాని యాక్చువల్ నీళ్ళ కెపాసిటీ ఎంత ఉందో దాంతో మనం భూమి అక్వైర్ చేసుకో, ఎవడు నీ భూమి ఆక్రమించుకో. ఇలా కాలంలో నిజాం మూసినది ఆక్రమించకుండా రాతి కట్టలు కట్టమాట వాస్తవం కాదండి. వాళ్ళకున్న సోయి నీకు ఎందుకు లేకపోయా చెప్పవు, ఎందుకు చేసినట్లా? మళ్ళీ ఆక్రమించుకోగల పట్టణంలో కాస్ట్లీ అయితే భూములు ముందు వాడు గుడి చేసుకుంటాడు, వాడు గుడి కట్టుకుంటాడు, ఇంకోటి చేస్తున్నాయి కదా. ఇంకా దరిద్రం చెప్తున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నా కరీంనగర్ కలెక్టరేటు చెరువులను పూడ్చితేనే కట్టుకున్న కలెక్టరేటు. బతుకమ్మ కుంట ఉందా? ఈసుగూడ చెరువు ఉందా? ఇవాళ మూసి నడి మధ్యలో ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఉన్నమాట వాస్తవం కదా, మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నమాట వాస్తవం కదా. చట్టాన్ని ఉల్లంఘించింది పేదలే కాదు, చట్టాన్ని ఉల్లంఘించింది, చట్టాన్ని చట్టుబండలు చేసింది, చట్టాన్ని కేర్ చేయింది మీరు కూడా ఉన్నారండి, మీరు కూడా ఉన్నారు. తీసేస్తావా దాన్ని? తీసేస్తామండి. ఎన్నో దిక్కుల చెరువులను పూర్తి చేసి మా దగ్గర, మా ఊరు కమలాపూర్, మా దగ్గర ఊర చెరువు అని ఒకటి ఉండే ఊరగుంట, అది ఊరికి దగ్గర అయింది, ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని తెక్కొట్టిండ్రు. ఏం కట్టిండ్రు? అలా ఎంఆర్ఓ ఆఫీస్ అక్కనే ఉంటుంది, ఎంపీడీ ఆఫీస్ అక్కనే ఉంటుంది, అనేక ఆఫీసులు అక్కనే ఉంటాయి, కట్టిండ్రు. కానీ ఆ వరదత్తే పోవడానికి కాలువలు మాత్రం సక్కాలి చెప్తున్నా. అంటే ప్రభుత్వం ఇట్లాంటి దానికి దృష్టి పెట్టి కొంత మెదడు రంగరించి ప్రజలకు మేలు చేసే కోణంలో పనిచేస్తే అది ఉంటుంది తప్ప లేకపోతే ఉండదండి. ఓకే, సో హైడ్రా గురించి ఇంత వివరణాత్మకంగా చెప్పారు సార్. నిజంగా నాకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు హైడ్రా మీద కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ బీజేపీలో డిఫరెంట్ వాయిసెస్ ఉన్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. బీజేపీలోనే కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది మెచ్చుకోవట్లేదు అంటున్నారు కదా. ఈటల రాజేందర్ గారు ఒకసారి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు అంటే పొలిటికల్ స్టాండ్స్ విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన డీటెయిల్స్ అంతా వేరు. మా స్టాండ్కి ఇదే, మా భారతీయ జనతా పార్టీ స్టాండ్కి ఇదే. మా కిషోర్ గారు మాట్లాడినా, మేము మాట్లాడినా, ఇంకో రకంగా మాట్లాడినా, కొంతమంది ఇంకా కొంచెం ఉంటారు కదా సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మా పార్టీ స్టాండ్ ఇదే. మీ పార్టీ స్టాండే ఇది, రైట్? ఓకే, ఈటల రాజేందర్ గారు సార్, మనం పాలిటిక్స్లోకి వద్దాం. కొంచెం మీ పార్టీ గురించి కూడా మనం మాట్లాడదాం. ఎప్పుడు మీరు అధ్యక్షుడు అవ్వబోతున్నారు? తెలియదు నాకు. చర్చ అయితే విపరీతంగా నడుస్తోంది, వెయిట్ చేస్తున్నారా? తెలియదు అంటే నాకు తెలియదు. నేనేం చేస్తాను, మన నేషనల్ పార్టీ అనేక రకాల ఆలోచనలు, సంప్రదింపులు, కోణాలు ఉంటాయి, ఇలా అనేక కోణాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో. ఓకే, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో
ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పుడు ఈ వరదల గురించి కూడా ఒకసారి మాట్లాడాలి సార్. యాక్చువల్లీ మీరు వరదల గురించి చాలా ప్లేసెస్లో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ వరద ముంపు ప్రాంతాలు వాటికి వెళ్ళి వాళ్ళతో పరామర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈవెన్ కిషన్ రెడ్డి గారితో కూడా మీరు వెళ్తున్నారు. సో ఇప్పుడు వరదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ ఏమో ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నారు కానీ అసలు ఎవరికి సాయం అందట్లేదని ఒక భావనను వ్యక్తం చేస్తున్నారు. మీరేమో ఆల్రెడీ ఈ ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి వచ్చినటువంటి నిధులు కొంత 1,300 కోట్ల పైచీలకు ఉన్నాయి, అవి ఖర్చు చేయండి అని చెప్పి మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. సో బేసికలీ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రస్తుతం వరదలకు సంబంధించిన సమస్యను మీరు ఎట్లా యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అనేక లా అండ్ ఆర్డర్ కావచ్చు, అనేక రకాల ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కువ నేరుగా సంబంధం ఉండేది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్రం అంత పెద్ద నెట్వర్క్ కానీ రీచ్ ఉండదు. అందువల్ల చాలా మట్టుకు సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని చెప్పి మన ప్రోగ్రాంలో, మన హెల్త్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇంత యాడ్ కావడం, మన రోడ్లలో ఇంత యాడ్ కావడం, సిఆర్ఎఫ్ అని, సెంట్రల్ రోడ్ ఫండ్ అని, లేకపోతే పిఎంజేఎస్వై అని, లేదా నేషనల్ హైవేస్ అని చెప్పి ఇట్లా కొన్ని ఏమో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా చేసేది ఉంటాయి, కొన్ని ఏమో ఇన్వాల్వ్ అయ్యి 60% తోటి ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉంటాయి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినా ఎవరి ఇంట్లోకెళ్ళి మాత్రం ఖర్చు పెట్టరు. కేంద్ర ప్రభుత్వం తన ఇంటికెళ్ళి ఖర్చు పెట్టే అవసరం. కేంద్ర ప్రభుత్వమైనా ప్రధానమంత్రి మోడీ గారైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రజలకు సేవకులు తప్ప సంపదకు ఓనర్లు కాదు. కరెక్ట్. ఈ క్లారిటీ ఉండాలి. మళ్ళీ ఎంత మేరకి సేవకుడు, మోడీ గారు ఎప్పుడు కూడా నేను సేవకుడు అంటాడు తప్ప నేను ఓనర్ అనే మాట ఎప్పుడు మాట్లాడరండి. నేను చేసిన అనే మాట మాట్లాడరు. ఈ సంకుచిత ఆలోచన అంతా కూడా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలలో పుట్టుకొచ్చింది. పెన్షన్ ఇచ్చినా, నీకు పెద్ద కొడుకునైనా, నీ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇచ్చినా మేనమామని అయిపోయినా, రైతులకు రైతు బంధు ఇచ్చినా నీ బంధువుని అయిపోయినా, ఇట్లా చెప్పడం మొదలుపెట్టాను. నేనేమంటున్నా, ఇట్లాంటి గంభీరమైన పరిస్థితులు వరదలు వచ్చి సరే పంటలు కొట్టుకపోవడు, భూములు కోతకు గురవుడు, ఇసుక మేటలు పెట్టుడు, గోతులు పడడం, ఇదొక ఆస్పెక్ట్. కానీ ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి చూసినా, 6 ఫీట్ల నుంచి మొదలుపెట్టి 10 ఫీట్ల వరకు ఇళ్ళు. దొంగలు పడితేనేమో ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు పోతుంది. కానీ ఇక్కడ మొత్తం పోతుంది. కట్టుబట్టలు తప్ప ఇంకేముండే ఆస్కారం లేదు. దీంట్లో కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అంటే అనకంటే కూడా నేను తప్పడుతున్నా. వాళ్ళకి నువ్వు మొత్తం సహకారం అందించే శక్తి నీకు లేదు, మాకు కూడా తెలుసు. ఇవాళ మనిషి చచ్చిపోతాడు, తాడి చెట్టు ఎక్కడానికి పోయి 6 లక్షల రూపాయలు ఇస్తాం, ప్రాణం తెచ్చేయలేవు. మనిషికి వెలకట్టలేం మనం, కానీ ఉన్నంతలో సాయం చేస్తాం. 6 లక్షల రూపాయలు ఇస్తారు. చేపలు పడడానికి పోతారు, మత్స్యకారుల సభ్యత్వం ఉంటుంది, 5-6 లక్షల రూపాయలు ఇస్తారు. పిడుగుపడి చచ్చిపోతాం, గొర్రె కాడికి పోయి చచ్చిపోతాం, వ్యవసాయానికి పోయి చచ్చిపోతాం, పిడుగుపడి చచ్చిపోతాం, 6 లక్షలు 5 లక్షలు ఇస్తారు. ఇదేమంటే ఇక్కడ కూడా ఒక్కొక్క ఇంట్లో, ఒక ఇంట్లో 1,00,000 రూపాయలు లాస్ కావచ్చు, ఒక ఇంట్లో 10 లక్షల రూపాయలు లాస్ కావచ్చు. మెడికల్ హాలు పోయినాయి, కిరాణా షాపులు పోయినాయి, యూరియా షాపులు పోయినాయి, బట్టల షాపులు పోయినాయి, ఒక్కటి అది మొత్తం పోయినాయండి. ఒక షాపులో 10 లక్షల రూపాయల స్టాక్ పోయింది, ఒక షాపులో 20 లక్షల రూపాయల స్టాక్ పోయింది, చేతికి రాకుండా పోయినాయి. అట్లీస్ట్ నువ్వు పోయిన దాంట్లో 20%, 30% మళ్ళీ బతకాలి కదా. ఏమైపోతాడు, అప్పుల పాలై ఉరేసుకునే ప్రమాదం ఉంటుంది. పిచ్చోళ్ళు అయిపోతారు కొన్ని కుటుంబాలు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అసెస్మెంట్ కోసమే చక్కగా రాలేదు. ఇప్పటి వరకు 5 పైసల బిల్లు కూడా సాయం చేసే, నేను రాత్రి పోయొచ్చినాను. ఇంతవరకు ప్రభుత్వ పరంగా చెందాల్సిన కనీసం 10,000 రూపాయలు కూడా రాలేదు. ఎక్కడో బయట వాళ్ళు వచ్చి అంతో సాయం చేసిపోతున్నారు తప్ప, 5 కిలోల బియ్యము, కిలో నూనెను, కిలో కందిపప్పు ఇస్తున్నారు తప్ప ఇంతవరకు ఎవరు కూడా ప్రభుత్వ పరమైన సాయం అందలేదు. మాకు తెలిసిందే ఇవాళ ఉద్యోగులు ఇచ్చిండ్రు 100 కోట్ల రూపాయలు, 1 రూపాయి జీతం అని, ఇట్లాంటి అట్లా. ఆఫ్టర్ ఆల్ ఒక 5,000 ఇంట్లో 10,000 ఇంట్లో పోవచ్చు. 10,000 రూపాయలు చొప్పున ఇస్తే 10,000 రూపాయలు చొప్పున 10 కోట్లు అవుతుంది. 10,000 ఇండ్లే అవి నాకు తెలిసి 10 కోట్లు అవుతుంది. 1,00,000 రూపాయలు చొప్పున అయితే 100 కోట్లు అవుతుంది కావచ్చు. ఇవాళ ఒకరోజు వాళ్ళకి ఇస్తే ఏం పోయింది ముల్లే.
చెప్పండి. హ్మ్. వాళ్ళే ఒకరికి ఉద్యోగం ఇచ్చిన స్థాయిలో ఉన్నోళ్ళు, వాళ్ళే ఒకరికి అన్నం పెట్టిన స్థాయిలో ఉన్నోళ్ళు ఇలా వాళ్ళకు పోవలేక అలమటిస్తూ ఉంటే నువ్వు మీనమేషాలు లెక్క పెట్టి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిచిండ్రు, 8 మంది మా కాంగ్రెస్ పార్టీ గెలిచిండ్రు, నేను సగం గిదా అని మాట్లాడే మాటలు తెలివి అది ఎట్లా అసహించుకుంటారండి. నిజంగా నేనైతే నా వ్యక్తిగతంగా అయితే అసెస్మెంట్ పక్కకు పెట్టు, ఒక నెల రోజులు 2 నెలలు ఎవరి మీద డిపెండ్ కాకుండా బతకడానికి ఏం కావాలి అవి ఇచ్చేయండి ఫస్ట్. తర్వాత మిగతా అన్ని అవును. ఒక నెల రోజులు 2 నెలలు ఇవ్వండి. ఈ నెల రోజుల లోపు నువ్వు అసెస్ చేయి. ఎందుకంటే నేను మన జమ్మికుంట అనే టౌన్ ఉంటుంది, హౌసింగ్ బోర్డు కాలంలో వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంటుంది. నాకు కళ్ళారా చూసిన బియ్యం అన్ని తడిసి అక్కడ రాకుండా అయినాడు, నాకు కళ్ళారా చూసిన మెడికల్ హాల్ కొట్టుకుపోయినాడు, నాకు కళ్ళారా చూసిన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీళ్ళపాలు అయినాడు, నాకు కళ్ళారా చూసిన మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడిస్తారో అట్లా ఏడిచింది. నేను కళ్ళారా చూసిన దానికి ఏదో పైప్ లైన్ వేసిన ఏదో చేసిన అది అంటే అట్లా మనుషులు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో గట్ట ఏడిచే సందర్భంలో నీవు స్పందించే తీరిగిదా, స్పందించే కేంద్రమా రాష్ట్రమా? ఏమైంది ఇక్కడ? మేము అడిగినాం, కేంద్రానికి ఫోన్ చేసినాం, మీరు కొంచెం సాయం అర్జెంటుగా అందివ్వాలి, పరిస్థితి మంచిగా లేదు అని. అంటే 1365 కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నట్టుగా మా దగ్గర లెక్కుంది. మరి దీని సంగతి అంటే నాకు తెలిసి మీకు యూటిలిటీ సర్టిఫికేట్స్ అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటారు. అవును, ఇవి వాడుకున్నట్టు మీకు సర్టిఫికేట్ రాకపోవచ్చు, ఎప్పుడో కరగబెట్టి ఉంటారు మా వాళ్ళు అని. ఈ 1365 కోట్లు నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు లేకుండా మా వాళ్ళు ఖర్చు పెట్టి ఉండుంటారు. నిలువైతే ఉండవు, ఎందుకంటే ఇక్కడంతా బుచ్చగాళ్ళ లెక్కన ఉంది కదా. 5 లక్షల రూపాయల బిల్లు రావంటే కూడా కమిషన్ ఇస్తే తప్ప రావట్లేదని చెప్పి అనుకుంటాను. మొత్తం అన్ని రకాల బిల్లులు బిగపడితే తప్ప రైతు రుణమాఫీకి 10,000 కోట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి మీరు 1365 కోట్లు అంటున్నది అంత తప్పు, తక్షణం ఏమైనా సాయం చేయండి మేము అడిగినాం. మరి ఇచ్చేస్తారని అనుకుంటున్నాం. నేను వచ్చి పలకరించిపోవడం ఇంపార్టెంట్ కాదు, వట్టి చేలతో పోవద్దు. ఇప్పుడు చుట్టరికం పోతే ఏదైనా పట్టుకొని పోతాం మనం, వట్టి కలవడానికి పోతే ఏదైనా పండు పొలము ఏదో పట్టుకుపోతాం. ఇంత కష్టంలో ఉన్న వాళ్లకు వట్టి మాటలు కడుపు నింపవు, వాళ్ళ కన్నీళ్ళకు పరిష్కారం చూపవు. వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మొట్టమొదలుగా నువ్వు చేయాల్సిన పని వాళ్ళకు నెల 2 నెలలు 3 నెలలు బతకడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించమని కోరుతున్నాను నేను. అది 20,000 ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా, ఫస్ట్ చెయ్యి. బెంగడిల్లిపోయిన వాళ్ళు రాత్రి ఒక తండకు పోయినా, సీతారాం తండకు పోయినా మేము ఇక్కడ ఉండమంటారు వాళ్ళు. మా తండ ఇక్కడి నుంచే తీసే అంటారు, అన్ని బిల్డింగ్లు అవన్నీ. కానీ ఆ వరద సప్పుడు వాళ్ళు ప్రాణాల చేత పెట్టుకొని 10-15 గంటల పాటు ఉన్న తీరు, ఆ ఉన్నప్పుడు కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేని నిస్సహాయత, అన్నం దేవుడెరుగు, యూరినల్స్ లేవు, లాట్రిన్ లేదు, ఎంత వేదన ఉంటుందండి చెప్పండి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు గిరిజనులు ధైర్యవంతులు అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఉండలేమంటున్నారు వాళ్ళు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది, కూర్చోబెట్టుకోండి. నువ్వు ఎంత వేదన ఉంటుంది. ఇప్పుడు మనకు ఇల్లు మునుగుతాయి చూసినావా, నువ్వు టాయిలెట్ పోలేవు, ఉల్టా వస్తుంది మొత్తం, డ్రైనేజ్ నుంచి ఉల్టా ఇంట్లోకి వస్తుంది అంతా. ఎట్లుంటుందండి అసలు, ఎంత దారుణం ఉంటుంది చెప్పండి. సరే ఏం ఆలోచిస్తారు వీళ్ళు? టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ టెక్నాలజీ, 49 లక్షల కోట్లు అక్కడ బడ్జెట్, ఇక్కడ బడ్జెట్ 3 లక్షల కోట్లు అని చెప్తున్నావు. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది చెప్పు. ఫస్ట్ వాళ్ళని ఆదుకోవడం, ఇట్లాంటి వాటికి పరిష్కారం చూపండి. అందువల్ల ఈ వరదలలో నేను చూసిన 6 మీటర్ల ఇసుక మెటలు వేసినాయి, 5 మీటర్ల నుంచి మొదలుపెట్టి 50 మీటర్ల గూతులు పడ్డాయి. పర్మనెంట్ వాగే ఏర్పడ్డాయి, కొత్త వాగు. ఒక వాగు ఉండగా ఒక వాగే ఏర్పడేది, ఒక 100 ఎకరాల భూములు కోసుకుంటూ పోయి ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వస్తున్నాయని చెప్తారు. వాటి శాశ్వత పరిష్కారం చెప్పు, వాటి శాశ్వత పరిష్కారం ఎక్కడ వీక్ ఉంది, కరకట్టలు వేస్తావా, ఏం చేస్తావు చూడు. వాళ్ళకి ఇప్పుడు ఇసుక మెటలు తీయడానికి అవి మళ్ళీ పుడుచుకొని వ్యవసాయం చేసుకోగలుగుతాం. అది కేవలం నువ్వు ఏమి ఇచ్చేస్తావు, పంట కొట్టుకపోయిందంటే 10,000 రూపాయలు ఇచ్చేస్తావు. 1,00,000 రూపాయలు పెడితే కానీ ఆ ఇసుక మెటలు తొలగవు. 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ భూములు పూడ్చబడవు. ఇవాళ రేపు ఎకరం భూమి 20 లక్షల కంటే ఎక్కడ తక్కువ లేదు. వరి పంట పండే తరి పొలాలు 20 లక్షల కంటే ఎక్కువ తక్కువ లేదండి. వాళ్ళు 2 లక్షలకు 5 లక్షలు ఖర్చు పెడితే ఎకరం మంచిగా చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. గట్లాడు కానీ నువ్వు వాలిపోవాలి. ప్రజలు ఎక్కడ రీచ్ కాలేరో, వాళ్ళు స్తోమత లేదో గక్కడ నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా? వీళ్ళందరూ రేపు రోడ్ల మీద పడితే ఏం బుచ్చగాలు అయిపోతారు. బుచ్చగాలు అయిపోయిన తర్వాత నీ రేషన్ కార్డు ఇస్తా, బుచ్చగాలు అయిపోయిన తర్వాత నీ ఇది ఇస్తే కాదు.
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి శక్తి ఉన్న అనుభవం ఉన్నటువంటి వృత్తి కళ్ళ ముందే పోతున్నప్పుడు ఆ వృత్తిని కాపాడడానికి నీకు తోడ్పాటు అందించాలని నీ మూల్యం పోయింది. వాళ్ళు బతుకుతారు, వాళ్ళు నీ దగ్గర రారు. మళ్ళా వాళ్ళు మంచుకుంటే వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు మంచుకుంటే వాళ్ళే పిల్లల్ని చదివించుకుంటారు. నీ సాయం ఎక్కర్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే నీ సాయం ఎక్కర్లేకుండా వాళ్ళే వైద్యం చేయించుకుంటారు. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు నీ దగ్గరికి వస్తారండి చెప్పండి. అందుకని ఇవాళ ఇసుక మేటలు కావచ్చు, ఈ పడ్డ గోతులు కావచ్చు, శాశ్వతంగా మళ్ళా ఆ వాగులు ఏర్పడకుండా దాన్ని పూడ్చే పద్ధతి కావచ్చు, వాగులు మళ్ళీ తెక్కకుండా కరకట్టలు కావచ్చు, ఇవన్నీ తప్పకుండా చేయాలని చెప్పి కోరుతున్నాను. రైట్. రెండవది ఏంటంటే ఇప్పటి తక్షణ సాయం అయితే కొన్ని పంటలు ఇప్పటికే 20,000 పెట్టుబడి పెట్టిండు, ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిండ్రు. మొక్కజొన్నలు అయితే చేతికి వచ్చిన పంట కొంచెము పత్తి చేలు కనబడుతున్నాయి బ్రహ్మాండంగా, నీళ్ళని ఊటెత్తానే కిందికి వెళ్ళి ఊటలు వస్తున్నాయి, ఏళ్ళు కుళ్ళిపోతాయి. పత్తి చేళ్ళు 15 రోజులుగా 20 రోజులుగా భూమిలో కనుక నీళ్ళు అట్లే ఉండి ఉంటే బయట కనబడాల్సక్కర్లేదు. నీళ్ళు కాలు పెడితే ఫీట్లో దిగబడుతుంది. గా పొలాలలో పత్తి వేళ్ళు కుళ్ళిపోతాయి, పంట రాదు. నువ్వు అనుకుంటావు పచ్చగానే ఉంది కదా, రాసుకొని పోడు ఆయన. ఎంఆర్ఓ గారు ఏమంటాడంటే ఇది పచ్చగానే ఉంది కదా అంటాడు, కానీ నడవదు. అంటే ఇవన్నీ చూస్తే అనుభవించిన తెలుస్తుంది. రైతు నిన్ను 10,000 రూపాయల కోసం అబద్ధం ఆడు. రైతు దొంగ కాదు, రైతు దొంగ కాదు. రైతు తను తాను రక్షించుకోవడానికి ప్రభుత్వాల దగ్గరటువంటి వెసులుబాటు. నిన్న ఒక రైతు చచ్చిపోయిండు, మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో చచ్చిపోయిండు. కన్న ఊర్లో ఉపాధి లేకపోతే, ఆ కన్నతల్లి లాంటి భూమి పెట్టకపోతే చిన్న కంపెనీ వచ్చి పనిచేస్తుండు. చిట్టాపూర్, మా రామలింగారెడ్డి గారి ఊరు ఉన్నట్టు చిట్టాపూర్ గ్రామం. తన పేట 1,92,000 అప్పు ఏదో ఉంది, తన తల్లి పేటను 1,00,000 రూపాయల చిల్లర ఉన్నది. మీ 2 కలిపితే 3,00,000 రూపాయల అప్పు అయిందని 5 పైల బిల్లు కూడా ఇవ్వలే. దరఖాస్తు పెట్టుకుంటూ చేసిండు. వాళ్ళ అమ్మ మీద కోపంతో రాసిండు, నువ్వు తీసుకోకపోతే నా కార్డు వేరుగా ఉండి నీ కార్డు వేరుగా ఉంటే నా రుణమాఫీ అయ్యేది కదా, నీ రుణమాఫీ కూడా అయ్యేది కదా. కానీ దాని కారకులు ఎవరు? 10 ఏళ్ళ నుంచి కార్డు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో లక్షల కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి తప్పు ఎవరిది? ప్రభుత్వంది కదా. మరి కార్డు ఇవ్వకుండా తప్పు చేసిన ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసినట్టుగా ఉమ్మడి కార్డులో ఉన్న కర్మానికి మీ 2 లోన్లు కలిపి 3,00,000 రూపాయలు మీరు మీకు మాఫ్ కాదని చెప్పి, లేకపోతే మీరు 1,00,000 రూపాయలు కట్టండి మిగతా మాఫ్ చేస్తా అని చెప్పి పెడితే కలత చెందిన రైతు 2,00,000 రూపాయల కోసం తను చాలించినంటే పేదల బతుకులను ఎట్లా వెలగడుతున్నారు మీరు? అక్కడ నేను పోయి ఆందోళన చేయకపోవచ్చు, కానీ సిగ్గుతో తలదించుకోవాలి మీరు. అంటే ప్రజలు ఎట్లా ఉంటారు? ఒక సందర్భం అయితే తిండికి తెలియడం బ్యాంక్రఫ్ట్ అయిపోతే, అంటే దివాళా తీస్తే 5 పైసలు అప్పు పుట్టదండి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చూసినావా కుటుంబమే ఆత్మహత్య చేసుకునే కుటుంబాలు. ఎందుకంటే నేను ఒక్కడిని చచ్చిపోతా, మరి నా భార్య ఎట్లా బతకాలి, నా పిల్లలు ఎట్లా బతకాలని చెప్పి సుదీర్ఘంగా ఆలోచించుకుంటాడు. చివరికి మొత్తం కుటుంబమే పోతుంది. ఈ మధ్యకాలంలో లంగదందాలు వచ్చినాయి. ఏంటిది ఆన్లైన్ గేమ్లా ఏదో వచ్చి వాడు సడన్గా 5,00,000 రూపాయలు 10,00,000 రూపాయలు అప్పు చేస్తాడు. వాడు వట్టి మామూలు చిన్న ఎంప్లాయీ 10,000 రూపాయల కోసం 20,000 రూపాయల కోసం చదువు కోసం వచ్చిన పోరగాళ్ళు ఈ ఆన్లైన్ గేమ్స్ దాన్ని ఏమంటారు, గ్యాంబ్లింగ్ ఆడి వాడు 5-10 లక్షలు అప్పు చేస్తాడు. మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, సరే నేను తప్పు చేసిన. ఏం తప్పు చేసిన అంటే నేను ఆన్లైన్ గేమ్ ఆడినా, నేను 5,00,000 రూపాయలు అప్పు చేసిన, 10,00,000 రూపాయలు అప్పు చేసిన. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు ఫైనాన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఇట్లా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే వద్దురా బిడ్డ. ఇవన్నీ నియంత్రించాల్సింది ఎవరు చెప్పండి? కరెక్ట్. పాలసీస్. సావులకు సమస్యలకి విషవలయాల్లో చిక్కుకోవడానికి కారకులు మనమే కదా. మనం చూడాలి కదా. ఇవంతా పరిపాలన ఉత్తగానే మొత్తం బోట్లు వేసుకొని మళ్ళీ బ్రహ్మాండంగా కూర్చొని పెద్ద మహారాజా చైర్లలో కూర్చొని నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఫోజులు పెట్టడానికి కదా మనం ఉండేది చెప్పండి. ఇవన్నీ అడ్రచ్చాడు నీకు సర్వీస్ చేయడానికి. నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరూ రాదు సాయికృష్ణ గారు. కరెక్ట్. సేవ చేసే భాగ్యం అప్పచెప్తే నువ్వు చేసే పని ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు అసహించుకుంటున్నాడు. అందుకనే రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద విశ్వాసం ఎందుకు లేక గిందికే లేదు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక ఓడమల్లప్ప. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, అబద్ధాలు ఆడే వాళ్ళని ప్రజలు నమ్ముతారు, అవును, చీటింగ్ చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు, ఇష్టపడతారు. అంటే ఏం చెప్పాలి? అంతకంటే మన కర్మ కట్టుకుంటుంది అంటున్నాం. అంటే ఎంత బాధ్యత అండి చెప్పండి. అంటారా అండి వాళ్ళని అట్లా చెప్పండి.
అందుకని ఆయన అబద్ధాలు ఆడేవాళ్ళని నమ్ముతారు కాబట్టి, చీటింగ్ చేసేవాళ్ళనే ఇష్టపడతారు కాబట్టి ఆయన మొత్తం 6 గ్యారంటీల పేరిట సోనియా గాంధీ గారితో ఒకటి, రాహుల్ గాంధీ గారితో ఒకటి, ప్రియాంక గాంధీ గారితో ఒకటి, వాళ్ళ అధ్యక్షునితో ఒకటి, ఇట్లా అన్ని రైతు పాలసీ, మహిళా పాలసీ, విద్యార్థి పాలసీ అన్నీ ఓపెన్ చేసి ఒక్కడి ఇలా అమలు కాలే, అంత ఆగమైపోతుంది. ప్రజలు ఆలోచించాలి. నేను ఏమంటున్నా, మాలాంటి వాళ్ళని చెప్తాం, మాలాంటి వాళ్ళు బట్టి చెప్తలేం. మేము ప్రజల జీవితాన్ని పరికించి పరిపరి విధాల పరికించి చెప్తున్న వాటిది. మేము వాళ్ళ కన్నీళ్ళని చూసినాం, వాళ్ళ కష్టాలను చూసినాం, వాళ్ళ జీవితాలతో మేము పెనవేసుకొని ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది వట్టి మాట అనుకుంటాను. ఇది వ్యవస్థ, ఇది వ్యవస్థ. దీని మీద మీరు ఆలోచించకపోతే, మీరు దృష్టి పెట్టకపోతే ఇంకా ప్రళయాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇంకా ఇంకా చాలా జరుగుతాయి. మీకు ఆదుకొని దిక్కుంటాడు, గుర్తుపెట్టుకోండి. మీకు ఆదుకొని దిక్కుండదు. మేలుకోవాలి. మీరు మేలుకోకపోతే కష్టమవుతుంది. అట్లా. రైట్ సార్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటల రాజేందర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా ఇంత బాగా విశ్లేషించారు. నిజంగా నేను ఫస్ట్ టైం వింటున్నాను మీరు ఇంత ఇన్ని విషయాలు ఒకే ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ వింటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడినందుకు, గవర్నెన్స్ పాలసీల గురించి చాలా అద్భుతంగా వివరించారు. అండ్ ప్రజల కష్టాల గురించి మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు పంచుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఈటల రాజేందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దాంట్లో ఒకే ఒక కీలకమైన అంశము, ప్రజల కష్టాలని, ప్రజల కన్నీళ్ళని, వాటిని ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు కొనలేరు, దాన్ని తీర్చలేరు. తీర్చగలిగేది ఒకటి, నువ్వు చేసే సాయము, నువ్వు వాళ్ళ విషయంలో పడే ఆవేదన, నీ హృదయం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సాయం చేయాలనే తపన, ఇవే వాళ్ళకు పరిష్కారం ఇస్తాయి. ఫస్ట్ అట్లీస్ట్ అదన్నా చేయండి. పాలసీలు ఇవన్నీ ఏదో చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇది కాదు అని చెప్తున్నారు. నిజానికి ఈటల రాజేందర్ గారు చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయండి. అండ్ రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రశ్నలు సంధించారు ఈటల రాజేందర్ గారు, అండ్ ఛాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు మీరు సిద్ధమా చర్చకు అన్నట్టుగా. అండ్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ మొత్తం పాలసీలు వీటన్నిటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవుతారో మనం వేచి చూడాలి. అండ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ స్టాండ్గానే నేను ఇది చెప్తున్నాను అని స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్తున్న నేపథ్యంలో హైడ్రా ప్రకంపనలపై, హైడ్రా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి, హైడ్రా చుట్టూతా ఉన్నటువంటి అనేక విషయాల గురించి నేషనలిస్ట్ హబ్ కూడా ఒక సుదీర్ఘమైన ఒక చర్చా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము. అండ్ ఒక రౌండ్ టేబుల్ సమావేశము, మేధావుల సదస్సు లాంటిది చేయాలనుకుంటున్నాము. అండ్ అది కూడా అతి త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. చూస్తున్నాను నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.